66 పుస్తకాలలో మనము చూడగానే మనలో ధైర్యాన్ని నింపగలిగే ఒక అద్భుతమైనటువంటి వచనం రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనం. మరలా, దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి ఎవడు? ఈ భూమి మీద మనకు తెలియకుండానే మనకు శత్రువులుగా కొంతమంది తయారవుతుంటారు. కొన్ని సందర్భాలలో మన ప్రమేయము లేకుండానే మనకు విరోధులు తయారవుతుంటారు. నిర్హేతుకముగా అని అంటాడు బైబిల్లో. నిర్హేతుకముగా అనంటే కారణము లేకుండా, కారణము లేకుండా అసూయలు పెంచుకోవడం, కారణము లేకుండా కక్షలు కట్టడం, కారణము లేకుండా మనపై ద్వేషభావాలు పెంచుకోవడం. పాత నిబంధనలో ఎందరో భక్తులు ఉన్నారు. మొదటి వర్తమానంలో తమ్ముడు సదానందం గారు అదే చెప్పింది. యోసేపు గారిపై పగను పెంచుకోవడానికి మరింత పగబట్టిరి అన్న మాట చూపించాడు. అసలు తమ్ముడైన యోసేపు గారి మీద పగబట్టడానికి వాళ్ళ దగ్గర ఏమైనా కారణాలు? ఆ కుమారుణ్ణి కొట్టి అన్యులకు అమ్మి వేసి తండ్రి దగ్గరకు వచ్చి ముసలిప్రాయంలో నీకిక కొడుకు లేడు, నువ్వు అల్లారు ముద్దగా పెంచుకున్నటువంటి నీ కుమారుడు ఇక్కడ లేడు నీకిక అని చెప్పే అంత కఠినత్వాన్ని పెంచుకునే అంత కారణం యోసేపు గారిలో ఏమైనా ఆ అన్నయ్యలకు కనబడిందా? నిర్హేతుకముగా అంతఃపురాన్ని విడిచిపెట్టి అరణ్య మార్గాన్ని పట్టి సింహాసనం అధిష్ఠించేటువంటి అవకాశం ఉన్నా దానిని విడిచిపెట్టి లక్షలాది మంది ప్రజలను తన భుజాన మోసుకొని వాగ్దాన దేశమైన కనాను దేశానికి నడిపించడానికి సిద్ధపడిన మోషే గారి మీద పగబట్టడానికి ఇశ్రాయేలుల దగ్గర ఉన్న కారణాలు ఏమున్నాయి? అయినా కక్ష కట్టారు. చేసిన మేలు కీడయింది మోషే గారికి. ఐగుప్తీయుల మోచేతి నీరు తాగుతూ, బానిసత్వపు కూడు తింటూ, వారు పెట్టేటువంటి వెట్టి చాకిరిని భరించలేక తట్టుకోలేక దేవునికి మొరపెడితే వారి మొరను విన్నటువంటి పరమదేవుడు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అనేటువంటి వారి పితరులకు తానిచ్చినటువంటి మాట చొప్పున వారికి ఆయన చేసినటువంటి నిబంధనను జ్ఞాపకము చేసుకొని రక్షకుని పంపి వారిని తన బాహుబలము చేత బయటికి తీసుకొని వస్తే అరగంట అన్నం ఆలస్యమైతే సనగడం, ప్రతి దానికి బురద చల్లడం, నీళ్లు లేకపోతే అరవడం, ఆహారం ఆలస్యమైతే అరవడం, దేవునితో వీళ్ళ పక్షాన మాట్లాడడానికి వీళ్ళకి ఏదో ఇవ్వడానికి కొన్ని వారాల పాటు ఆయన మహా అంటే ఒక 4 వారాలు, 4 నుంచి 5 వారాలు అనుకోండి, కాసేపు 40 దినాలంటే 5 నుంచి 6 వారాలు ఆయన కనిపించకపోయేసరికి దైవాన్నే మార్చుకున్నటువంటి వైనాన్ని ఇశ్రాయేలీల చరిత్రలో మనం చూస్తున్నాం. తిరిగి ఐగుప్తునకు వెళ్ళుట మేలు కాదా అని వారు పలికినటువంటి ఆయాసకరమైనటువంటి మాటలు దేవుని ఎంత గాయపరిచి ఉంటాయి అన్నది మనం ఆలోచించాలి. రాక్షసునిలాగా కనబడుతున్న గొల్యాతు మాటలు వింటుంటే సౌలంతటి వాడికి కూడా వెన్నులో వణుకు పుడితే ఏ ఒక్కడు కూడా ముందుకొచ్చి ఎదుర్కోలేని పరిస్థితులలో ఒక చంటి వాడొచ్చి ఒక్క దెబ్బతో గొల్యాతును కొట్టి ఇశ్రాయేలీలకు అపూర్వమైనటువంటి విజయాన్ని తీసుకొని వస్తే దానికి ఫలితం ఇశ్రాయేలీల రాజు మేలు చేసిన వానిపై పగపట్టడం. యోసేపు
మోషే, దావీదు. ఒక ముగ్గురు గురించి మాట్లాడుతున్నాను ప్రస్తుతానికి. సొంత కుటుంబీకులు విరోధులయ్యారు యోసేపు గారికి. కానీ ఆ యోసేపు గారి పక్షాన దేవుడు నిలబడ్డాడు. లక్షలాది మందిగా ఉన్నటువంటి ఇశ్రాయేలీలు మోషే గారికి విరోధంగా నిలబడ్డారు. ఆ మోషే గారి పక్షాన దేవుడు నిలబడ్డాడు. ప్రభుత్వ అధినేతే వ్యతిరేకమై విరోధై షూట్ అట్ సైట్ ఆర్డర్స్ పాస్ చేశాడు సౌలు గారు దావీదు గారిపై. రాజ్యాధినేతనే విరోధి కాగా దేవుడు నిలబడ్డాడు దావీదు గారి పక్షాన. ఇంకొక్కడుగు ముందుకేస్తే, మీలో ఎంతమంది నెహెమ్యా గ్రంథం చదివారో నాకు తెలియదు, కానీ షూషను కోటను విడిచిపెట్టి యెరూషలేము చుట్టూ ప్రాకారము కట్టించడానికి బయలుదేరి వచ్చిన నెహెమ్యా గారి చుట్టూ శత్రువులే. చుట్టూ ఒక సన్బల్లట్టు అన్నవాడు కానీ, టోబియా అన్నవాడు కానీ, మిగిలినటువంటి చుట్టూనటువంటి జనాంగాలు కానీ ఒక్క మనిషికి విరోధులై ఎలాగైనా సరే ఆ ప్రాకారము కట్టబడకుండా ఆ పనిని నిలిపేయాలని లంచాలు ఇచ్చి అధికారులకు మరి దేవుని ప్రజలకు విరోధులుగా నిలబడితే నెహెమ్యా గారి పక్షాన దేవుడు నిలబడ్డాడు. ప్రాకారం పూర్తయింది అంటున్నాను ఇక్కడ. అగ్నిగుండాన్ని ఏర్పాటు చేసి మీరు నిలబెట్టినటువంటి ప్రతిమకు ఒకవేళ ఎవరైనా మొక్కకపోతే ఆ అగ్నిగుండంలో పడవేయాలని కుట్రలు పన్ని షద్రకు, మేషాకు, అబేద్నెగోలకు విరోధంగా నిలబడ్డారు అధికారులు. అగ్నిగుండంలో వారు పడిపోయారు. దేవుడు నిలబడ్డాడు వారి పక్షాన. నీకు తప్ప ఎవరికి మనవులు చేయకూడదని మరొక కుట్రను పన్ని దానియేలు గారికి వ్యతిరేకంగా ఒక చట్టాన్ని పుట్టిస్తే సింహాల బోనులో పడవేయబడినటువంటి దానియేలు గారి పక్షాన దేవుడు నిలబడ్డాడు. దానియేలు గారు బయటికి వచ్చారు. ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ? రోమాపత్రిక 8వ అధ్యాయము 31వ వచనములో కనబడుతున్న మాటను మనం అలా టచ్ చేసి మొత్తం తిరిగితే మనకు కనబడే దృశ్యాలు ఒకసారి చూడమని కోరుతున్నా. షల్ వి రీడ్ ఇట్ అగైన్? 31వ వచనం, దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధెవడు? అలా పాత నిబంధనలో ఎందరినో, అబ్రహాము గారి నుంచి మొదలు పెడితే, అంతకంటే ముందు నోవాహు గారి కుటుంబం నుంచి మొదలు పెడితే, ప్రపంచమంతా నాశనానికి సిద్ధపడగా, ప్రళయము ప్రపంచాన్నే ముంచేసే అంతగా పర్వతాలే మునిగిపోయేంత నీరు రాగా, ప్రపంచాన్ని ప్రళయము మింగివేగా దేవుడు నిలబడ్డాడు. నోవహు కుటుంబం నిలిచింది, గెలిచింది. దేవుడైన పక్షమైన విరోధేవుడు. అగ్నిగంధకాలు కురవడానికి సిద్ధంగా ఉన్నాయి ఆకాశం నుండి. పాపం ఒక నీతిమంతుని కుటుంబం అక్కడ ఉండిపోయింది, ట్రాఫిక్లో స్టక్ అయ్యి. దూతలను పంపాడు దేవుడు, నా కుమారుని కుటుంబాన్ని బయటికి తీసుకొని రమ్మని చెప్పాడు. 2 కూతురులకు వివాహము అప్పటికే ఫిక్స్ అయ్యింది. కాబోయే అల్లుళ్ళ దగ్గరికి వెళ్ళారు, కాబోయే మామగారు లోతు గారు. మన జంట నగరాలు సొదొమ, గొమొర్రా. తెలియని వారి కోసం ఇంకొక జంట నగరాలు ఉన్నాయి పక్కనే, అద్మా, సెబోయిము. మొత్తం 4 పట్టణాలు. అగ్ని గంధకాలతో కాలిపోయి భస్మం అయిపోయింది 4 పట్టణాలు, 2 కాదు. సొదొమ, గొమొర్రా, అద్మా, సెబోయిము. కానీ ఎక్కువగా మనకు సొదొమ, గొమొర్రా వినపడుతుంటాయి కనుక అవి రిజిస్టర్ అయ్యాయి అంతే. సబ్జెక్ట్ ఇప్పుడు అది కాదు కనుక అక్కడికి వెళ్ళట్లేదు.
ఆ నగరాలలో ఒక నీతిమంతుడు ఉంటున్నాడు తన కుటుంబాన్ని పెట్టుకొని. వాళ్ళని బయటికి తీసుకొని రావాలి. పరము నుండి దూతలను పంపాడు, వారిని బయటికి తీసుకొని వచ్చారు. ఆ 4 పట్టణాలు బూడిదైపోయాయి. లోతు గారి పక్షాన దేవుడు నిలబడ్డాడు, కుటుంబం బయటపడింది. ప్రియమైన దేవుని వారలారా, ఈ చరిత్ర అంతా వ్రాయబడింది మనకేదో పాఠము నేర్పించుటకు, ఏదో పాఠము నేర్పించుటకు. చెరసాలలో ఉన్న పేతురు గారు అన్యాయంగా చెరసాలలోనికి వెళ్ళాడు. సంఘం ప్రార్థించింది, పేతురు గారు బయటికి వచ్చారు. పౌలు గారు, మిగిలిన అపోస్తలులు, యు జస్ట్ ట్రై టు లుక్ ఇన్ టు ద హిస్టరీ ఆఫ్ క్రిస్టియానిటీ and you'll find that God always stood with his people. ఈ చరిత్ర అంతా ఈరోజు మనకు పాఠము చెబుతోందన్న సంగతి మర్చిపోకూడదు. దేవుడు మన పక్షమున నుండగా విరోధెవడు? అంటే భూమి మీద మనకు ఉండవలసినటువంటి లక్ష్యం ఏంటి అని అడిగితే, దేవునిని మన పక్షంగా ఉంచుకోవడం. పొరపాటున మనం ఆయనకు విరోధులు అవ్వడం కాదు. పొరపాటున మనం ఆయనకు విరోధులు అవ్వడం కాదు. ఆయన మన పక్షాన ఉండేలా మన జీవితాలు దేవుని ఎదుట కనబడాలి. ఇప్పుడు ఏ దేవుని గురించి అయితే నేను మాట్లాడుతున్నానో ఆయన గురించి మరింత అర్థం చేసుకునే ఒక చిన్న ప్రయత్నం చేద్దాం. సహజంగా మనం అప్పుడప్పుడు అంటూ ఉండొచ్చు, మాటకు ముందు దేవుడు, మాటకు వెనుక దేవుడు అని. కానీ ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే, ప్రతి క్షణం మన గురించి పరితపించేవాడే దేవుడు. ఇది ఒక మర్మం అని మనం అనుకుంటే ఆ మర్మం మనకి ఈరోజు అర్థం కావాలి. వివాహమైన వాళ్ళు ఎందరో ఉన్నారు ఇక్కడ, పిల్లలున్నవారు ఉన్నారు ఇక్కడ. మీకున్న అనుభవాన్ని బట్టి మీరు చెప్పండి, మీరు పిల్లల్ని ఎక్కువ ప్రేమిస్తారా, పిల్లలు మిమ్మల్ని ఎక్కువ ప్రేమిస్తారా? తల్లిదండ్రులు ఆన్సర్ చేయొచ్చు. తల్లిదండ్రులు పిల్లల్ని ఎక్కువ ప్రేమిస్తారా, పిల్లలు తల్లిదండ్రులు ఎక్కువ ప్రేమిస్తారా? వాట్ ఈస్ ద ట్రూత్? తల్లిదండ్రులే పిల్లల్ని ఎక్కువ ప్రేమిస్తారు. పిల్లలు జీవితాంతం తలకిందులు తపస్సు చేసినా తల్లిదండ్రులంతగా వారిని ప్రేమించలేరు. ఇది అంగీకరించవలసిన సత్యం. నేను ఒక లెక్చరర్గా పనిచేసేటప్పుడు మా నాన్నగారిని వెనకాల 2 వీలర్లో కూర్చోపెట్టుకొని నడుపుతుంటే హైదరాబాద్లో 100 సార్లు చెప్పేవాడు, జాగ్రత్త, బ్రేక్ అయ్యి, స్లో చేయి, ఎట్లా చేయి, ఇట్లా చేయి, హార్న్ కొట్టింది చెప్పేవాడు. చిన్నప్పుడు ఎప్పుడు సైకిల్ తొక్కేటప్పుడు చెప్పినట్టుగా అలా చెబుతుంటే ఒకరోజు అడిగాను, నేను ఇంకా చిన్నోడిగా చూస్తున్నావు నువ్వు, నాకు తెలుసు కదా బండి నడపడం అని అడిగితే అప్పుడు ఆయన అన్నమాట, నువ్వు నాన్న అయితే తెలుస్తుందిరా నాన్న అంటే ఏంటో అని అన్నాడు. కరెక్ట్ మాటే కదా, నువ్వు నాన్న అయితే తెలుస్తుందిరా నాన్న అంటే ఏంటో అన్నాడు. నిజమే, నాకు కూడా నాన్న అయిన తర్వాతనే తెలిసింది నాన్న అంటే ఏంటి. ఏ తండ్రి అయినా అంతే, ఏ తండ్రి అయినా అంతే. 90 ఏళ్ళ వృద్ధుడు కూడా ఒకవేళ 60 ఏళ్ళ కుమారుడు ఉంటే ఆ 60 ఏళ్ళ కుమారుడికి ఇప్పటికీ జాగ్రత్తలు చెబుతూనే ఉంటాడు. ఆయన 60 ఏళ్ళు రిటైర్డ్, కానీ 90 నాట్ అవుట్. అంతేనా? ఈయన 60 రిటైర్డ్, ఆయన 90 నాట్ అవుట్. 90 ఏళ్ళ తండ్రికి 60 ఏళ్ళ కుమారుడినే కనపడతాడు, కానీ పెద్దవాడిగా కనపడ్డు. ఎందుకు చెప్తున్నాను ఈ మాట? నాకు దేవుడు అంటే ఇష్టం, నాకు దేవుడు అంటే ఇష్టం, నాకు దేవుడు అంటే ఇష్టం అని చెప్పొచ్చు 100 సార్లు. కానీ దేవుడు ఎవరు? తండ్రి, మనకు తండ్రి.
ఏ తండ్రి? ప్రేమించే తండ్రి. ఎంత ప్రేమ! మన పట్ల ఆయనకున్న ప్రేమ, మన ఎడల ఆయనకున్న ప్రేమ ఎంత అని అపోస్తలుడైన యోహాను గారిని అడిగితే ఆయన ఇచ్చిన సమాధానం, దేవుడు లోకములో ఎంతో అన్నాడు కానీ ఇంత అని చెప్పలేకపోయాడు. ఇప్పుడు పౌలు గారు కూడా 8వ అధ్యాయంలో రోమాపత్రికలో ఆయన ప్రేమను, ఆయన కృపను, ఆయన ఇష్టాన్ని మన ఎడల చూపించడానికి, చెప్పడానికి ఆయన తీసుకుంటున్న ఎగ్జాంపుల్, ఆయన కూడా ఆప్షన్ లేదు, ఇది తప్ప వేరే ఆప్షన్ లేదు. 32వ వచనంలో తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయలేదు మన కోసం ఉంటున్నాడు, తండ్రి గురించి మాట్లాడుతూ. ఎంత ప్రేమించాడు! మనము ఆయనకు దూరం అవుతుంటే, దూరం అవుతున్న మనలను ఆయన దగ్గర చేసుకోవడానికి ఎంత ఎక్స్టెంట్కి వెళ్ళిపోయాడు ఆయన, ఎంత ఎక్స్టెంట్కి వెళ్ళిపోయాడు. మీరు నాకు కావాలి, కానీ నేను మహాపరిశుద్ధుడను, పాపాన్ని భరించలేను. మీరేమో పాపం అనే బురదను నడినెత్తి మొదలుకొని అరిపాదం వరకు అంటించుకున్నారు. కడుక్కోవాలి. అంటించుకోవడం అయితే మీకు తెలుసు, కానీ కడుక్కోవడం చేత కాదు. అది జరగాలంటే నిష్కల్మషమైన రక్తం కావాలి, అమూల్యమైన రక్తం కావాలి. ఆదామన్న మొదటి మానవుడి నుంచి భూమి మీద పుట్టుకొచ్చిన ఏ మనిషి రక్తము కూడా సరిపోదు దీనికి. అందుకే నా దగ్గరున్న నా ప్రియకుమారుని పంపుతున్నాను. ఆయన పంపడం ఒక ఎత్తు, ఈయన రావడం మరొక ఎత్తు. అంతేనా? పంపడము గ్రేటే, రావడము గ్రేటే. అబ్రహాము ఇస్సాకు అన్న తన ఏకైక కుమారుని శారమ్మ ద్వారా అబ్రహాము గారు తన ఏకైక కుమారుడిని బలివ్వడానికి వెనుక తీయకపోవడం ఒక ఎత్తైతే, గొప్పతనం గురించి మాట్లాడుతున్నా, బలిపీఠం కట్టి అబ్బాయిని ఎక్కిస్తుంటే అబ్బాయి సైలెంట్గా ఉండడం మరొక ఎత్తు. మనం అబ్రహాం గారిని ఎక్కువ చూస్తాం, ఇస్సాకు గారిని కూడా చూడాలి అప్పుడప్పుడు. అడిగాడు పాపం మార్గ మధ్యంలో, కర్రలున్నాయి, అన్నీ ఉన్నాయి, బలి ఇవ్వడానికి పశువు ఎక్కడని అడిగితే యెహోవా ఈరే. దేవుడు చూసుకుంటాడు. తండ్రిని నమ్మాడు, వెంట వెళ్ళాడు. 100 ఏళ్ల వయసులో పుట్టిన కొడుకును బలివ్వడానికి బయలుదేరిన తండ్రి గొప్పతనం. ఆ తండ్రితో పాటు నడుచుకుంటూ అమాయకంగా నువ్వు చంపితే చంపు, నేను చచ్చిపోతానని బలిపీఠం మీదకి ఎక్కిన కుమారుని కల్మషము లేని మనసు మరొక గొప్పతనం. మనం చచ్చిపోయిన తర్వాత పరదేశికి వెళితే అక్కడ అబ్రహాము గారి పక్కన ఇస్సాకు ఉంటే, మీరు అబ్రహాము గారికి సలాం కొట్టి ఇస్సాకు గారిని ఇగ్నోర్ చేయకండి. ఆయనకు కూడా సలాం కొట్టాల్సిందే. క్వశ్చన్ కూడా మీరు అడగాలి. నేను వెళ్తే అడుగుతాను, వెళితే కాదు వెళతాను, అడుగుతాను. ఆయన ఎక్కిస్తే ఎక్కాడు, ఆయన ఎక్కిస్తే ఎక్కించాడు, మీరెట్లు ఎక్కారని. బడికి వెళ్ళిన బిడ్డ క్లాస్ రూమ్లో కూర్చోనని అమ్మ కాళ్ళు పట్టుకొని పరిగెత్తుకుంటూ మొండి చేసి అరిచే పిల్లలు ఉన్నటువంటి సమాజంలో, ప్రపంచంలో ఆయన ఏకంగా బలిపీఠం ఎక్కడం ఏంటి? అరక్షణం ఆలస్యం అయితే ప్రాణం ఎగిరేది ఇక్కడ. తండ్రి కుమారుల చరిత్ర పాత నిబంధన. కానీ దేవుడు ఆపేశాడు. అబ్రహాం, నువ్వు ఇవ్వకు నాయనా బలి, ఇది కేవలము ఛాయ మాత్రమే, కేవలము నీడ మాత్రమే. భవిష్యత్తులో నేనిస్తాను బలి అని తన సొంత కుమారుడిని లోకానికి పంపడం ప్రేమ. ఆ సొంత కుమారుడు మన కోసం ఈ లోకానికి రావడం ప్రేమ. ఆ ప్రేమ ఎత్తెంతో మనకు తెలియదు, లోతెంతో తెలియదు, వెడల్పెంతో తెలియదు, పొడవెంతో తెలియదు. కొలవలేనంత అమితమైన ప్రేమ ఈ తండ్రి కుమారులది.
వారు మనల్ని ప్రేమించినంతగా మనం వారిని ప్రేమించగలమా? అనొచ్చు మనం ఐ లవ్ జీసస్ అని, చెబితే సరిపోదు, చెబితే సరిపోదు. మీ ప్రేమ క్రియలతో కూడుకొనినదై ఉండాలి. మన ఎడల ఆయనకు ప్రేమ మాత్రమే కాదు, మన ఎడల ఆయనకు ఎన్నో ఆలోచనలు ఉన్నాయి, తలంపులు ఉన్నాయి, ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అవి తెలుసుకొని ఆయనకు ప్రీతికరమైనదేమిటో తెలుసుకొని జరిగించడం మన ధర్మం. ఇదే పౌలు భక్తుడు. వద్దాం మళ్ళీ రోమపత్రికకు వద్దాం. ఎఫెసీయులకు వ్రాసిన పత్రికలో ఆయన అంటున్న మాట ఏంటో చూద్దాం. ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయం. దయచేసి అందరూ 10వ వచనాన్ని చూడవలసిందిగా మనవి చేస్తున్నాను. The letter to the Ephesians, chapter 5, verse number 10. గనుక ప్రభువుకు ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. ఆయనకు ప్రీతికరమైనది ఏమిటో పరీక్షించి తెలుసుకోమంటున్నాడు వాక్యంలో. ఆయనకిష్టమైనదేంటి? మనలను ఇంతగా ప్రేమించి మన ఉనికికి కారకులైన వారికి తండ్రికి ఏది ఇష్టమో కుమారునికి అదే ఇష్టం. వారికి ఏది ఇష్టమో మనకు తెలియాలి. ఎప్పుడు దేవుని దగ్గరకు వచ్చినా మన ఇష్టాలు పెడుతుంటాం సీరియస్గా. అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఇవన్నీ నా ఇష్టాలు, నువ్వు తీర్చు. నేను గంటల తరబడి ప్రార్థన చేస్తానండి అని అంటారు, వెరీ గుడ్. కానీ ఆ ప్రార్థనలలో మనం ఏం చేస్తున్నాం? మన ఇష్టాలు పెడుతున్నాం. అది కావాల ప్రభువా, ఇది కావాల ప్రభువా, ఇది లేదు ప్రభువా, అది లేదు ప్రభువా. 100 సార్లు మనకు ఊహ తెలిసినప్పటి నుంచి, 1000 సార్లు మనకు ఊహ తెలిసినప్పటి నుంచి మనం ప్రార్థనలు చేసే ఉంటాం. కానీ ఇన్ని ప్రార్థనలలో ఎప్పుడైనా దేవుని దగ్గరకు వచ్చి, దేవా నీకిష్టమైనది ఏమిటో నాకు తెలియజేయవా, నీకు ప్రీతికరమైనది ఏమిటో నాకు తెలియజేయవా? ఆలోచించొద్దు, ఒకసారి కాకపోతే ఒకసారి. మంచి పిల్లలు ఏం చేస్తారంటే, కన్న తల్లిదండ్రులు బలం ఉన్నంత వరకు వారిని పోషించి వారిని పెద్ద చేసి ఒక స్థితిలో పెట్టిన తర్వాత మంచి పిల్లలు చేసే పని తల్లిదండ్రులతో, అటు తండ్రితో కానీ తల్లితో కానీ, మీరు కష్టపడింది ఇక చాలు, మీరు కూర్చోండి, మీకు ఏం కావాలో చెప్పండి, మేము చేసి పెడతాం. ఇది మంచి పిల్లల లక్షణం. అడుగుతాం మనం అప్పుడప్పుడు, నాన్నయ్య నువ్వు చేసింది చాలులే, నువ్వు ఇంట్లో చక్కగా కూర్చో, ఆ కష్టం మీద మేము పడతాం. అమ్మా నువ్వు చేసింది చాలులే, నువ్వు పడిన కష్టం చాలు, పోషించింది చాలు, నువ్వు కూర్చో, నీకు ఏం కావాలో చెప్పి నీ దగ్గర తీసుకొని వస్తాం అంటాం మనం. కళ్ళ ముందు మన తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తిస్తున్నటువంటి మనం పరలోకపు తండ్రి కష్టాన్ని, పరలోకపు తండ్రి ఇష్టాన్ని, పరలోకపు తండ్రి అభిష్టాన్ని మనం ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం? అడగొద్దు ఒక్కసారైనా, నీకు ఇష్టమైనది ఏంటి తండ్రి, నీకు ఇష్టమైనది ఏంటి దేవా, నువ్వు అడుగు, నేను చేస్తాను. ఈ మాట అనలేకపోతున్నాం మనం. ఏమన్నాడు పౌలు భక్తుడు? ప్రభువుకు ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు. ఎక్కడ పరీక్షించాలి? ఎక్కడ పరీక్షించాలి? లేఖనాలలో. లేఖనాలలో. వెలుగు సంబంధుల వలె నడుచుకొనుటే. అన్నీ తెలుసు, వీఆర్ వెరీ మచ్ ఆల్ రైట్ అని మనం అనుకుంటూ ఎల్కేజీ స్టాండర్డ్లోనే మనం బతికేస్తుంటాం. ఆ స్పిరిచువల్ గ్రోత్ అనేది మనకు ఉండదు. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టుగా మన జీవితాలు అలా ఆయుష్ను పూర్తి చేసుకుంటూ ఉంటాయి. మనకు తెలియని రహస్యం ఏంటంటే, తెలుసుకోవలసిన సత్యం ఏమిటంటే, మనం కన్ను మూసిన తర్వాత తీర్పును ఎదుర్కొంటాం. ఇది మనకు తెలియదు.
తెలిసినా మర్చిపోతాం, తెలిసినా గుర్తుండదు. మనము మరణించిన వెంటనే తీర్పు జరిగిపోతుంది. భక్తులతో ఉంటామా, భక్తిహీనులతో ఉంటామనేది వెంటనే. ఈ కేసు వచ్చే నెల 16వ తారీఖు వాయిదా వేయడమైనదని ఏమి ఉండదు. ఇక్కడ వాయిదాలు ఉండవు, వాయించడాలే ఉంటాయి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం జ్ఞాపకం చేసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 27వ వచనము. మనుషులు ఒక్కసారే మృతి పొందవలెనని నియమింపబడెను, ఆ తర్వాత ఏమి జరుగును? తీర్పు జరుగును. ఇది మనకు గుర్తుండొద్దు. ఇక్కడ మాకేంటంటే మనకేదో ధీమా ఉండొచ్చు, ఎల్ఐసిలో బీమా. నాకేమవుతుంది లేని మనకి ఇక్కడ కూడా గుర్తుండాలి. ఎల్ఐసిలో బీమా ఉంటే అది వచ్చేది మనం పోయిన తర్వాత బతుకున్న వాళ్ళకి, మనకు కాదు. ఇన్సూరెన్స్ కడుతున్నాను అని అనుకోవచ్చు. ఇన్సూరెన్స్ కడితే ఏంటి గొప్ప? మనం పోతే వస్తాయి. దాదాపుగా ఇన్సూరెన్స్ పాలసీల గురించి మాట్లాడుతున్నా, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ. పోవడం మాత్రం ఖాయం. ఆ పోయిన మరుక్షణాన మనం ఎదుర్కోవలసింది దేవుని తీర్పు. ఆత్మదేహాన్ని విడిచిపెట్టిన వెంటనే పిక్చర్ అర్థమైపోతుంది. ఆత్మదేహాన్ని విడిచిపెట్టిన వెంటనే. ఇంతకు ఆత్మదేహాన్ని ఎప్పుడు విడిచిపెడుతుంది? గుండె చప్పుడు ఆగినప్పుడు, ఊపిరి నిలిచినప్పుడు. ఇంతకు గుండె చప్పుడు ఎప్పుడు ఆగుతుంది? ఇది చెప్పలేనిది, ఇది చెప్పి రానిది. ఈరోజు 22, నువ్వు 25కు పోతావు అని ముందే దేవుడు చెబితే 26 వరకు మనకు ఇష్టం వచ్చినట్టు బతికి 27 ఫాస్టింగ్ ప్రేర్ చేయొచ్చు. ఆప్షన్ లేదు, అంతేనా? ఆప్షన్ లేదు. రేపేమి సంభవించునో నీకు తెలియదు. మనము సిద్ధంగా లేకపోతే మూల్యము చెల్లించుకోక తప్పదు. బికాజ్ వీ కెనాట్ ప్లే గేమ్స్ విత్ గాడ్. నో, వీ కెనాట్ టేక్ హిమ్ ఫర్ గ్రాంటెడ్. దేవుణ్ణి లైట్గా తీసుకోలేము మనం. ఏం కాదులే అన్నట్టు కాదు. దేవుడు గంభీరుడు, దేవుడు చాలా గంభీరుడు. ఆయన మనకు గీసిన గీత లోపలే బతకాలి తప్ప గీత దాటి నేను హద్దు మీరి బతుకుతానంటే మన హీరోయిజాన్ని ఆయన ఎదురుకు చూపిస్తే వర్కౌట్ అవ్వదు. ఏం చేయాలి? నాకు జన్మనిచ్చిన నా తండ్రికి ప్రీతికరమైనది ఏంటో నేను తెలుసుకోవాలి. తల్లులు ఎందరో ఉన్నారు ఇక్కడ. మీకు 2 పిల్లలు 3 పిల్లలు ఉన్నారనుకోండి. పెద్దోడికి ఒక టిఫిన్ ఇష్టం, రెండో వాడికి ఇంకొక ఐటెం ఇష్టం, మూడో వాడికి ఇంకొకటి ఇష్టం. ఈ తల్లులు ఏం చేస్తారు? పెద్దోడికి ఇష్టమైంది పెద్దోడికి చేసి, రెండో వాడికి ఇష్టమైంది రెండో వాడికి చేసి, మూడో బిడ్డకు అవసరమైంది. ఏంటి లవ్? ఏంటి ప్రేమ? పిల్లలకు ఏది ప్రీతికరమో తల్లులకు తెలుసు. అది పాయింట్, క్యాచ్ దిస్. పిల్లలకు ఏది ప్రీతికరమో తల్లులకు తెలుసు. భర్తలకు ఏది ప్రీతికరమో భార్యలకు తెలుసు. అంతేనా? కాస్త ఉప్పేయండి అంటే, అమ్మా ఉప్పు ఎక్కువైతే మా ఆయన తినడు. మీరు తింటారుగా, నేను తింటాను సరే, ఆయన తినడు. ఆయన తినడు కనుక ఉప్పు తక్కువే వేయాలి, ఆయన తినడు కనుక కారం తక్కువే వేయాలి. ఏంటిది? భర్తకు ఏది ప్రీతికరమో భార్యలకు తెలుసు.
మన పక్కనున్న వారికి ఏది ఇష్టము లేదో మనం తెలుసుకోగలుగుతున్నాము. కానీ నాకు జన్మనిచ్చి, ఊపిరినిచ్చి, బ్రతుకునిచ్చి, ఆకాశం నుండి వర్షాన్ని కురిపిస్తూ, వెలుగునిస్తూ, చెప్పాలంటే లెక్కలేనని ఇంకెన్ని చెప్పను. అసలు మన ప్రతి క్షణం మన జీవానికి కారకుడైన ఆయనకి ఏది ప్రీతికరమైనదో తెలుసుకునే తీరిక లేకుండా బతికేస్తున్నాం. ఎంత దౌర్భాగ్యం, ఎంత దౌర్భాగ్యం. జరుగుతున్న పొరపాటు ఏంటంటే ఇక్కడ మనము జీవితాన్ని సమాధి వరకే చూడగలుగుతున్నాం. దానికి తర్వాత ఉండే భవిష్యత్తును అస్సలు ఆలోచించట్లేదు మనం. ఒక్కసారి మనం అలా ఒక పెద్ద భవనంపై నిలబడి, హైదరాబాద్లో పెద్ద పెద్ద భవనాలు ఉంటాయి, పైన నిలబడి ఒకసారి నగరాన్ని అలా చూస్తే ఎంత బిజీ 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 బిజీ, తీరిక లేనంత బిజీ. ఏం జరుగుతుంది ఇక్కడ? వీఆర్ బికమింగ్ సో బిజీ ఇన్ అవర్ లైఫ్స్, బిజీ విత్ ఎవ్రీథింగ్ బట్ నాట్ విత్ గాడ్. This is the Himalayan blunder what we are making in our lives. మనం జీవితంలో చేస్తున్న పెద్ద తప్పు ఏంటంటే మనం దేవునితో బిజీ అవ్వట్లేదు, దేవుని వాక్యముతో మనం బిజీ అవ్వట్లేదు. రొటీన్ అయిపోయింది లైఫ్ మనకు. బడి, తర్వాత కాలేజ్, తర్వాత ఉద్యోగం, తర్వాత పెళ్ళి, సంసారం, కుటుంబం, చచ్చిపోవడం, ఇంకేమో అంతే. ఒక్కొక్కరిది ఒక్కొక్క బడి, ఒక్కొక్కరిది ఒక్కొక్క కాలేజు, ఒక్కొక్కరిది ఒక్కొక్క ఉద్యోగం, అంతే. ఈ చిన్నపాటి రొటీన్ లైఫ్లో మనకు తెలియకుండానే మనం ఇచ్చే బిల్డప్లు ఏంటంటే మనం సో బిజీ అని. ప్రార్థనకు వస్తారా? టైం ఉంటే వస్తానంటే ఏంటి? అపాయింట్మెంట్ ఇవ్వడం ఏంటి? ప్రార్థనకు రావడం. వాక్యం నేర్చుకుంటారా? వీలైతే నేర్చుకుంటాం. దేవునికి ఇష్టంగా బతుకుతారా? కుదిరితే చూద్దాం. ఈ కుదిరితేలు, వీలైతే, టైం ఉంటే, ఇవన్నీ మనం ఎక్కడైనా మాట్లాడుకోవచ్చు, దేవుని దగ్గర కాదు. దీనంతటి కారణం మనకు దేవుని ప్రేమ అర్థం కావట్లేదు, దేవుని త్యాగం అర్థం కావట్లేదు, దేవుని పరితాపం అర్థం కావట్లేదు, దేవుని ఆలోచన అర్థం కావట్లేదు. మన ఎడల ఆయనకున్న తలంపులు బహు విస్తారములు, వాటిని వివరించాలనుకుంటే లెక్కకు మించి ఉన్నవి. ఎప్పుడు అర్థమవుతుంది? ఎప్పుడు అర్థమవుతాడు ఆయన మనకు? అసలు అర్థం చేసుకునే ప్రయత్నం చేయడానికి మనకు టైం ఎప్పుడు దొరకాలి అని అంటున్నా నేను. ఒక భయంకరమైన మాయా ప్రపంచంలో మనం బతికేస్తుంటాం. ఈ జంట నగరాల్లో, ఆ గచ్చిబౌలి, ఆ హైటెక్ సిటీ లాంటి ప్రాంతాలకు వెళితే స్వర్గం అంటే ఇదేనేమో అనిపిస్తుంది కొన్ని భవనాలకు వెళ్తే. అది మాయ. మై పాయింట్ ఈజ్, అది మాయ. లైఫ్ ఇక్కడే ఉండి ఇక్కడే చచ్చిపోతే మేలేమో అన్నంతగా ఆ వెలుగులు, ఆ ప్రకాశం, ఆ జ్యోతులు మాయా. మన చుట్టూ 10 మంది స్నేహితులు ఉంటే వీళ్ళుంటే చాలు, ఇదే లైఫ్ అనుకుంటున్నాం మనం. అది మాయ. పుట్టగొడుగుల్లా కొత్తగా పుట్టుకొస్తున్న చదువులను చదువుకుంటూ డిగ్రీలు సంపాదించుకుంటూ క్వాలిఫికేషన్లు పక్కన తగిలించుకుంటే పేరు పక్కన సరిపోతుంది అనుకుంటున్నామేమో. మాయ. చచ్చిపోయే లోపు గవర్నమెంట్ జాబ్ కొట్టాలి, పోవాలి, ఇది కొంతమందికి. కొట్టిపోవడం ఏంటి? కొట్టి బతికి, అంతేనా? కొట్టి కొద్ది రోజులు బతికి తర్వాత సక్సెస్ఫుల్గా ఆత్మను దేవునికి సమర్పించుకొని వెళ్ళగలిగే ఒక ప్లాన్ చేసుకోవాలి. పోయేలోపు కొట్టాలి, పోవాలి. ఇదేం విచిత్రమైన కోరిక అర్థం కాదు. ఇంకొంతమందికి సొంతిల్లు కట్టుకొని ఒక్కరోజైనా లోపల ఉండాలి, పోవాలి.
కొంతమంది కోరికలు చూడండి, సొంతిల్లు కట్టుకొని ఒక్కరోజు ఉండడానికి సొంతిల్లు ఎందుకు కట్టుకోవాలి? ఆ తాజ్ బంజారా ఇట్లాంటి చాలా ఉన్నాయి 5 స్టార్ హోటల్స్. ఒక్కరోజు మొత్తం వారం రోజులు ఉండి పడి చచ్చిపోరాదు? మాట చెప్తున్నా నేను. అంటే మనకు గోల్స్ ఎలా ఉన్నాయో ఆలోచించమని చెప్తున్నా. ఏంటి మనకున్న గోల్స్? జీవితంలో మనకున్నటువంటి లక్ష్యాలు ఏంటి? ఒక విషయం చెప్తాను, ఆలోచించండి. అంతఃపుర వైభవం ఊహ తెలిసినప్పటి నుంచి అక్కడే పెరిగాడు మోషే గారు. ఊహ తెలిసినప్పటి నుంచి అక్కడక్కడే పెరిగాడు. ఆయన కోసం సింహాసనం, రెడ్ కార్పెట్ వేయబడి ఎదురు చూస్తోంది అక్కడ. అంతఃపుర జీవితాన్ని చూసిన మోషే గారు అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అరణ్య బాట పట్టాడు. జ్ఞాని. ఆయనకు తెలిసిన నిజం ఏంటి? అంతఃపురం శాశ్వతం కాదు, పరలోకం అనే ఆనందపురం శాశ్వతం. ఇది అంతఃపురం, అది ఆనందపురం. ఆ ఆనందపురములోనికి అడుగు పెట్టాలంటే నాకు భూమి మీద ఏకైక దిక్కు ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. ఒక్కసారి మోషే గారి ఆలోచన విధానాన్ని స్ఫూర్తిగా తీసుకోమని అడుగుతున్నాను. మనకంటే రాయల్ లైఫ్. హీ వాజ్ నెక్స్ట్ టు ద కింగ్. హీ వాజ్ ద ప్రిన్స్ ఆఫ్ ఈజిప్ట్. స్టిల్ హీ లెఫ్ట్ ఎవ్రీథింగ్. ఐగుప్తుకు రాజకుమారుడు, అన్ని విడిచిపెట్టాడు. విడిచిపెట్టిన మోషే బుద్ధిహీనుడు కాదు, విడిచిపెట్టిన మోషే గారు అజ్ఞాని కాదు. ఆయన భవిష్యత్తును గురించిన ఆలోచన కలిగిన వాడు. సోదరుడు, సోదరి, తమ్ముడు, చెల్లి, అన్న, అక్క, అమ్మ, నాన్న అందరూ ఒక్కసారి ఈ రాత్రి ఇక్కడ నుంచి వెళ్లే ముందుగా మన జీవితంలో మనకున్న లక్ష్యాలు ఏంటో మనం ప్రశ్నించుకుందాం. టీవీలలో కనబడేదాన్ని చూసి, పేపర్లలో మనం చదివేదాన్ని చూసి, కొన్ని సందర్భాలలో మనకు తెలియకుండానే వాటికి ప్రభావితులమై అలా బతికేయాలని మనం ప్లాన్ చేస్తుండొచ్చు. మాయా. ఈ ప్రపంచమే మాయ, లోకపు నటన అన్నాడు. అందుకే ఈ లోకపు నటన. మోషే లాంటి సేవకులు, మోషే లాంటి దైవజనులు, ఆయన లాంటి ఎందరో గొప్ప భక్తులు చరిత్రలో ఉండగా వారిని గొప్ప సాక్షి సమూహం అంటోంది వాక్యం. వాళ్ళందరూ విశ్వాసులైతే ఆ విశ్వాసులందరికీ ఉన్నటువంటి విశ్వాసమునకు కర్త ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూడాలి. అక్కడ నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చాడు? పాడారు కదా, సంఘానికి ప్రభు క్రీస్తు యేసే సర్వాధికారి శిరస్సే. దివి నుండి భూమికొచ్చి తానే కొన్నాడు తన ప్రాణమిచ్చే. దివి నుండి భూమికి ఎందుకు వచ్చాడని అడిగితే భూమి మీద ఉన్న వాళ్ళని దివికి తీసుకొని వెళ్ళడానికి. అక్కడి నుంచి ఆయన ఇక్కడికి ఎందుకు వచ్చాడు? ఇక్కడున్న వాళ్ళని అక్కడికి తీసుకొని వెళ్ళడానికి. కానీ ఇక్కడున్న వాళ్ళమైనా మనం ఏం చెప్తున్నాం? మేము ఇక్కడే ఉంటాం, నువ్వేమైనా ప్రొవైడ్ చేయంటున్నాం. మేము ఇక్కడే ఉండిపోతాం, ఏమైనా ఇస్తూనే ఉండంటున్నాం. మనం వద్దా? ఆయనతో జీవితం వద్దా? ఆయనతో జీవితం వద్దా? కావాలి. శాశ్వత కాలం ఆయనతోనే ఉండేటువంటి భాగ్యం మన కోసం ఎదురు చూస్తోంది. దాన్ని మనం తప్పకుండా సంపాదించుకోవాలి. ఆ సంపాదించుకునే క్రమములో మోషే గారు అంతఃపురాన్ని విడిచిపెట్టాల్సి వచ్చింది. మనం కూడా కొన్ని వదిలేయాల్సి వస్తుందేమో. ఎప్పుడైతే అంతఃపురాన్ని విడిచిపెడతామో మన కళ్ళెదురు అరణ్యం కనపడుతుంటుంది. అరణ్యంలో ఏముంటాయి?
రాళ్ళు, రప్పలు, కొన్ని సందర్భాలలో చీకటి, టోల్ గేట్లు ఉండవు, మంచి హైవే ఎక్స్ప్రెస్ వే లాగా ఉండవు. అరణ్య ప్రయాణం. వాగ్దాన దేశమైన కనానులోనికి అడుగు పెట్టాలనంటే అంతఃపురాన్ని విడిచిపెట్టిన తర్వాత, లేదా ఐగుప్తును విడిచిపెట్టిన తర్వాత అరణ్య మార్గంలో కొద్ది రోజులు వెళ్ళక తప్పదు. మోషే గారు ఒక చిన్న పొరపాటు చేయడం చేత భూలోక కనానులో అడుగు పెట్టలేకపోయాడేమో, కానీ పరలోక కనాను మాత్రం ఆయన స్వతంత్రం అయిపోయింది. సీట్ కన్ఫామ్. మనదంతే. అదే పౌలు గారు చెబుతూ, శ్రమలైనా, బాధలైనా, హింసలైనా, ఉపద్రవములైనా, వస్త్రహీనతైనా క్రీస్తు ప్రేమ నుండి మనం ఎడబాపనేరం. ప్లాన్ చేసుకోవాలి. ఈ జీవితాన్ని మనం ప్లాన్ చేసుకోవాలి. దాని గురించి మాట్లాడుకునే ముందుగా ఒక్కసారి రోమపత్రిక 8 తెరచి ఒక 2 మాటలు చదువుకొని ముందుకెళ్దాం. రోమీలకు రాసిన పత్రిక వన్స్ అగైన్. రోమీలకు వ్రాసిన పత్రిక 8వ అధ్యాయం 35వ వచనం ఒకసారి చూద్దాం. 35. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా? తెలిసినవాడు ఎప్పుడు వీటికి భయపడి ఆయనకు దూరము కాడుగాక కాడు. అవసరమైతే నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారం. 38. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవైనను, రాబోనవి అయినను, అధికారులైనను, ఎత్తైన లోతైన సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసు నందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపనేరవని రూఢిగా నమ్ముచున్నాను. అదే మనం పాట పడింది ఇందాక. అధికారులైన, దేవదూతలైన, వస్త్రహీనతైన, ఉపద్రవమైన, ఖడ్గమైన, కరువైన, లేదా కరువైన, ఖడ్గమైన అనుక్షణము నిన్నే కొలుతును పునరుత్థానుడా. మంచి అర్థవంతమైనటువంటి పాట, వాక్యానుసారమైనటువంటి పాట. ఈరోజు భౌతికంగా సజీవంగా లేకపోయినా ఇలాంటి ఎన్నో స్ఫూర్తిని నింపే గొప్ప గొప్ప పాటలు రాసిన దైవజనులు రాజబాబు గారిని ఈ సందర్భంగా నేను గుర్తు చేసుకుంటున్నాను. ఎంత మంచి పాట. పౌలు గారు రాసిన, పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత ఆయన వ్రాసిన మాటలను స్ఫూర్తిగా తీసుకొని ఈ పాట వ్రాస్తే, రచయిత లేకపోయినా రచన బతికే ఉండి అది ఈరోజు మనం పాడుకోగలుగుతున్నాం, ఆలోచించగలుగుతున్నాం. కానీ మరచిపోకుండా మన హృదయాల్లో ఈ అర్థాన్ని, భావాన్ని గుండెల్లో పెట్టుకొని బతకవలసిన అవసరం ఉంది. మనకెప్పుడు పూలబాట ఏముండదు క్రైస్తవ జీవితం. ఏదో రకమైన ఇబ్బందులు ఎప్పుడు ఉండనే ఉంటాయి. ఎలాంటి ఇబ్బందులు చెబుతున్నాడు? శ్రమ కావచ్చు, బాధ కావచ్చు, హింస కావచ్చు, కరువు కావచ్చు, వస్త్రహీనత కావచ్చు, ఉపద్రవం కావచ్చు, ఖడ్గమైన కావచ్చు. 38. మరణము కావచ్చు, జీవము కావచ్చు, దేవదూతలు కావచ్చు, ప్రధానులు కావచ్చు, ఉన్నవి కావచ్చు, రాబోనవి కావచ్చు, అధికారులు కావచ్చు, ఏదైనా కూడా, సృష్టింపబడినది ఏదైనా సరే, నా ప్రభువు నుండి నన్ను, ఆయన ప్రేమ నుండి నన్ను ఏది దూరము చేయదు. ఒక్క మాట చెప్పి ముగిస్తాను. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఆయన కొరకు బ్రతికితే, అలా బ్రతికి మనము కన్ను మూస్తే లాభం ఉంటుంది. అది నిత్య జీవం. ఆయనను విడిచిపెట్టి, ఆయనను కాదనుకొని, ఆయన లేకున్నా పర్లేదు, ఈ భూమి మీద 4 రోజులు కరెక్ట్గా నేను సుఖంగా ఉంటే చాలనుకుంటే మాత్రం మరణించిన తర్వాత మూల్యము చెల్లించుకోక తప్పదు.
It may be any challenge in our life, but you need to face it. We have to overcome it. సవాలు ఎంత పెద్దదైనా దాన్ని మనం ఎదుర్కోవాలి. ప్రభుతోనే ఉండేలా మన జీవితాన్ని ప్లాన్ చేసుకోవాలి. Do you want everything without Jesus, or do you want nothing with Jesus? Answer the question. క్రీస్తు లేకుండా నీకు అన్నీ కావాలా? ఏమీ లేకున్నా పర్లేదు, ఆయన ఉంటే చాలు కావాలా? ఆలోచిద్దాం, మంచి నిర్ణయం తీసుకుందాం. పౌలు గారు వ్రాసిన మాటలలోని భావం మనకు అర్థమయ్యేలా మన హృదయానికి మాటలు ఎక్కించుకుందాం. సాతాను దొంగలించకుండా కాపాడుకుందాం. ఆయనతోనే ఉందాం, ఆయనతోనే జీవిద్దాం. భవిష్యత్తులో మనం మరణించిన తర్వాత కూడా శాశ్వత కాలం ఆయన ద్వారా మనం తండ్రి చెంతకు చేరి పరలోకములో వారి సహవాసంలో మనం ఉంటూ మన ఆత్మను కాపాడుకుందాం. అలాంటి మంచి భవిష్యత్తు కోసం మంచి బాటలు, మంచి పునాదిని ఇక్కడ వేసుకుందాం. మరిన్ని సంగతులు తెలియాలంటే ప్రతిరోజు బైబిల్ చదువుకుందాం, పరిశీలిద్దాం. ఆయనకు ప్రీతికరమైనదేంటో తెలుసుకుంటూ దానిని జీవితంలో నెరవేరుస్తూ ఈ బ్రతుకు బండిని ముందుకు తీసుకొని వెళ్దాం. ఉండేది కొద్ది రోజులే, ఆ కొద్ది రోజులు ఆయనకు ప్రియులుగా జీవిద్దాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. తర్వాత పెద్దలు మనల్ని బలలోనికి నడిపిస్తారు. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల ఆయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, మీ నుండి, మీ ప్రేమ నుండి, మీ కుమారుని నుండి, మీ కుమారుని ప్రేమ నుండి ఈ భూమి మీద ఏవి కూడా దూరము చేయలేవు. అది కేవలం మీరు అర్థమైనప్పుడు మాత్రమే. అలా మిమ్మల్ని అర్థం చేసుకునేటువంటి గొప్ప శక్తిని మాకు ప్రసాదించండి తండ్రి. లోకమాయలో పడిపోయి తండ్రి, ఈ లోకమే శాశ్వతమని అనుకుంటూ పరలోకాన్ని విస్మరించి మాకు తెలియకుండానే మమ్మల్ని మేము మోసపరచుకొనొచ్చు. ఈ భూమి మీద మేమెంతో తప్పు చేస్తున్నాము తండ్రి. అది కొనసాగకూడదనే మీ పరిశుద్ధాత్మ చేత ఈ వాక్యాన్ని వ్రాయించి భక్తుల చేత వారిని ప్రేరేపించి భద్రము చేసి ఆ వాక్యాన్ని మా వరకు తీసుకొని వచ్చారు. ఉచితంగా మీరు ఇచ్చిన ఈ కృపను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, మహిమపరుస్తూ, ఘనపరుస్తూ విత్తబడిన ప్రతి మాట ప్రతి ఒక్కరి హృదయంలో గొప్పగా నిలిచి ఫలించులాగున సహాయం చేయమని, శేష ఆరాధన కార్యక్రమాన్ని కూడా ఆశీర్వదించమని వేడుకొనొచ్చు. మీ ప్రియ కుమారుడు, మా ప్రభు ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామములు ప్రార్థన వినయముతో సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.